మరి ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మంత్రులు అయినటువంటి కేటీ రామారావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు అయినటువంటి అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన కుక్కట్పల్లి శాసనసభ్యులైనటువంటి మాధవరం కృష్ణారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరిమణి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి గారు, అదేవిధంగా సభావేదికమైనటువంటి మన మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా మన సాయిబాబా గారు, అదేవిధంగా మన మోహన్ గారు, ఇంకా చాలా మంది పెద్దలున్నారు సభావేదిక పైన. అదేవిధంగా సోదరులకు, సోదరిమణులకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా అంతర్జాతీయ రేపు జరగబోయేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా సమతారెడ్డి గారు మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి రాష్ట్రంలో మరి వివిధ రంగాల్లో ఆరితేరినటువంటి రాణిస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఒక చోటకు తెచ్చి మరి కేటీఆర్ గారి ద్వారా మరి వారికి సన్మాన కార్యక్రమం చేయించడం జరిగింది అంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పేసి సమతారెడ్డి గారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి ఒకప్పుడు మరి మహిళలందరూ కూడా పని వేళలో మార్పు రావాలని, సమాన వేతనం రావాలని, సమాన పనికి సమాన వేతనం రావాలని, ఓటు హక్కు కలగాలి అని చెప్పేసి చేసినటువంటి ఉద్యమం స్ఫూర్తియే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన మహిళా శక్తిని, సాధికారతను మరి స్మరించుకుంటూ మరి అదే విధంగా జరిగినటువంటి ప్రగతి, మరి జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి చర్చించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వాలు కూడా ఏంటంటే మరి మహిళలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ రంగాల్లో ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే చదువుకునేటువంటి పిల్లలకు ఖచ్చితంగా మరి స్కాలర్షిప్ ఇవ్వాలని, మరి బాలిక గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చేయడంతో పాటు పెళ్ళైతే కూడా ఒక మేనమామగా ఇబ్బంది పడద్దు తల్లిదండ్రుల ఆలోచనతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని, గర్భిణీతో ఉన్నటువంటి మహిళ పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య లక్ష్మి పథకాన్ని, అదేవిధంగా డెలివరీకి వెళ్ళినటువంటి మహిళలను మరి ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించాలన్న ఆలోచనతో మరి మనకి కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా వారు తీసుకోవడం జరిగింది. ఏది చేసినా కూడా ఇప్పుడు నమ్మతా చెప్పినట్టుగా మరి మహిళలకు ఇచ్చేటువంటి ఇంటి పట్టాలు వారి పేరు మీద ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డు వారి పేరు మీద ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఒంటరి మహిళలకు ఎవరు కూడా ఆలోచన రాలేదు, కానీ కేసీఆర్ గారు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో వారు కూడా 2000 పెన్షన్ కూడా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రక్షణ విషయంలో దేశంలో ఎవరి లేని విధంగా ఈ రోజు కేసీఆర్ గారు కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. మనకు ఉమెన్ సేఫ్టీ వింగ్ అని తీసుకొచ్చి అదేవిధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి ర్యాగింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ రోజు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రక్షణ విషయంలో మహిళలు రాత్రిపూట కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు కాబట్టి వారికి ఒక ట్రాకింగ్ యాప్ ని పెట్టి వారు సేఫ్ గా ఇంటికి వెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా మన కేసీఆర్ గారు తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలంటే కేవలం ఉద్యోగాలే కాకుండా వారి సొంతంగా ఎంటర్ప్రెనర్స్ గా, పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని చెప్పేసి ఆలోచనతో మరి స్టార్టప్ కింద మన పెద్దలు గౌరవించినటువంటి కేటీఆర్ గారు విఎఫ్ ను మరి తీసుకొని వచ్చి ఎంతో మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసింది అని చెప్పేసి కూడా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మహిళ మరి ఒక ఇంట్లో కుటుంబంలో ఒక మరి బిడ్డగా, చెల్లిగా, ఆలిగా, తల్లిగా తన వివిధ పాత్రలను పోషిస్తూనే ఈ రోజు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా తీసుకొని మరి ఆకాశానికి భూమికి అద్దు లేదన్నట్టుగా మరి వచ్చినటువంటి ఉపయోగాన్ని మరి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా రక్షణ విషయంలో మరి కేసీఆర్ గారు చేసినంత ఎవరు చేయలేదు. మరి మేము కూడా ఎక్కడ నిల్చుంటే అందరు వస్తాం అంటే మరి అక్కడ ఉన్న మహిళలు ఉన్నారు జరగండి అని చెప్తారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అంతే, మేము ఎక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ మహిళలు ఎక్కడున్నా కూడా ఫస్ట్ మహిళల్ని నూకేస్తారు, మరి వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పేసారు.
మరీ ముఖ్యంగా మన వాణిదేవమ్మ గారిని అయితే చేతి పట్టుకొని మరీ ముందుకు నడిపిస్తుంది. అది రక్షణ కదా, అది భరోసా కదా మహిళలకు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనమన్నీ మళ్ళీ జరుపుకోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వం రావాలా, మళ్ళీ మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన అత్యాచారాలు గాని అఘాయిత్యాలు గాని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఎవరికి పులిసా పెట్టాలని వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారెంటీలో మరి మహిళలకు ఇచ్చిన 2500 గాని లేదంటే మరి ఇంకా ఇండ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గాని ఏవి కావాలన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ మన కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి నమతారెడ్డి గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.